శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. క్రోధినామ సంవత్సరం ప్రారంభమయ్యి 10-15 రోజులు అవుతుంది. అందరూ తమ గ్రహచార ఫలితాలు చూసుకున్నారు. కొందరికి గురుగ్రహం బాగాలేదని, కొందరికి శనిగ్రహం బాగాలేదని, కొందరికి రాహుకేతువులు బాగాలేదని, కొందరికి కొన్ని గ్రహాలు బాగాలేవని, ఈ విధంగా అందరూ ఫలితాలు తెలుసుకున్నారు. అయితే ఈ గ్రహ గోచారము బాగాలేనప్పుడు గ్రహ శాంతి కొరకు రకరకాల పూజలు జపాలు చెయ్యాలి అని పండితులు చెప్పి ఉంటారు. సాధారణంగా చేయవలసింది ఏ గ్రహమైతే అనుకూలంగా లేదో, అనుకూల సంచారం లేదో అటువంటి గ్రహానికి ఆ జప సంఖ్య ప్రకారంగా జపం చేయించాలి, హోమం చేయాలి, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం దానం చేయాలి అనేది మినిమం చేయవలసింది. ఉదాహరణకి గురుగ్రహం బాగాలేదు, 16,000 జపం చేయాలి, దానికి 1600 తర్పణం చేయాలి, 160 సంఖ్య హోమం చేయాలి, శనికల దానం ఇవ్వాలి అనేది శాస్త్రంలో చెప్పబడింది. అలా ఒక్కొక్క గ్రహానికి అలా చెప్పబడింది. అయితే మరి ఈ గ్రహాలకు సంబంధించి జపాలు కానీ, దానాలు కానీ, యాగాలు కానీ, తర్పణాలు కానీ ఆర్థిక స్తోమత కలిగిన వారు మాత్రమే చేయగలుగుతారు. మరి ఆర్థిక స్తోమత లేనివారు జపం చేయించలేరు, దానం ఇవ్వలేరు, అలాగే హోమాలు చేయించలేరు, గ్రహ జపం కాకుండా ఇతర పూజలు కూడా చేయించలేరు. మరి అటువంటి వారి పరిస్థితి ఏమిటి? ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా ఉన్నవారు, గ్రహానికి జపశాంతులు చేయలేని వారు గ్రహాలు ఇచ్చేటువంటి అయిష్ట ఫలితాలని, ఇబ్బందికరమైన ఫలితాలు అనుభవించవలసిందేనా? ఈ సందేహానికి కాళిదాసు గారు రచించినటువంటి జ్యోతిరి విద్యాభరణము అనేటువంటి గ్రంథంలో గ్రహశాంతి ఉపాయములు అనే ప్రకరణంలో 5వ అధ్యాయం 105వ శ్లోకంలో ఏం చెప్పారంటే, తదర్చనాత్ ద్విజదేవవందనాత్ శ్రేయాస్కథాకర్ణ నతో ముఖే క్షణాత్ హోమాజపాదాగమ పాఠదానతో సపీడయత్యంగ భృతఃఖగామివ అని ఏమన్నారు? తదర్చనాత్ ద్విజదేవ వందనాత్. గ్రహశాంతికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, దానాలు చేయలేని వారు ఎవరైతే ఉంటారో వారే కాదు, ఎవరైనా సరే ఈ గ్రహ దోషాలు, గ్రహశాంతి కలగాలి అంటే భగవంతునికి అర్చన చేయించండి అన్నారు. అంటే భగవంతుని పూజ చేయించండి అన్నారు. ద్విజదేవ వందనాత్, మహాత్ములకి, పెద్దవారికి, భగవంతునికి వందనాత్ నమస్కారం చేయమన్నారు. ఇంకా శ్రేయస్కథాకర్ణ నతో ముఖే క్షణాత్, భగవంతుని సంబంధించినటువంటి కథలు చదవండి, వినండి అన్నారు. దేవాలయాల్లో జరిగేటువంటి హోమ జపాదాగమ పాఠదానతో, దేవాలయాల్లో వేద పఠనం జరుగుతుంది, హోమాలు జరుగుతాయి, యజ్ఞాలు జరుగుతాయి, రకరకాల అర్చనలు, అభిషేకాలు చేస్తారు. అటువంటి హోమాలు చూడడం వల్ల, అర్చనలు, అభిషేకాలు చూడడం వల్ల, వేద పఠనము వినడం వల్ల కూడా గ్రహములు చెడు స్థానంలో ఉండి ఇచ్చేటువంటి ఫలితాలు ఏముంటాయో అటువంటి ఫలితాలను పొందకుండా ఉండవచ్చు. అంటే అటువంటి ఫలితాలు గ్రహాలు ఇవ్వవు, మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే గ్రహాలకు సంబంధించినటువంటి ఈ గ్రహశాంతికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, తర్పణాలు, దానాలు చేయకపోయినా పెద్దవారికి నమస్కారం చేయడం వల్ల, మహాత్ములకి నమస్కారం చేయడం వల్ల, భగవంతుని నమస్కారం చేయడం వల్ల, దేవాలయాల్లో హోమాలు, యజ్ఞాలు చూడడం వల్ల, అక్కడ జరిగేటువంటి అర్చనలు, అభిషేకాలు చూడడం వల్ల, అక్కడ జరిగేటువంటి వేద పఠనం వినడం వల్ల, భగవంతుని కథలు వినడం వల్ల, చదవడం వల్ల గ్రహ దోషాలు పోతాయి. ఏమండి, ఆ శ్లోకము ఆ గ్రంథంలో ఉండవచ్చు. కొందరికి
హోమాలు జపాలు తర్పణాలు శాంతులు దానాలు చేస్తే పోతాయి. మరి కొందరికి కేవలం అక్కడ ఉండేటువంటి జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తే, పెద్దవారికి నమస్కారం చేస్తేనే, హోమాలు చూస్తేనే, యజ్ఞాలు చూస్తేనే, వేద పఠనం వింటేనే ఇలా ఈ గ్రహశాంతి, గ్రహ దోషాలు పోతాయి అని ఒక సందేహం కూడా వస్తుంది, రావాలి కూడా. ఎందుకంటే ఒకటే విధమైన దోషానికి అక్కడ ఆ పరిహారం ఏంటి, ఇక్కడ ఈ పరిహారం ఏంటి? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి మనం. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రైలు బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఒక ట్రైన్ బయలుదేరుతుంది. ఆ ట్రైన్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, స్లీపర్ కోచ్, జనరల్ కంపార్ట్మెంట్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ టికెట్ ఒక 3,000 రూపాయలు ఉందనుకుందాము, సెకండ్ క్లాస్కి 2,000 రూపాయలు ఉందనుకుందాము, థర్డ్ క్లాస్కి 1,500 ఉందనుకుందాము, అలాగే స్లీపర్ కోచ్కి ఒక 500 ఉందనుకుందాము, జనరల్ కంపార్ట్మెంట్కి ఒక 100, 150 ఉందనుకుందాము. అందరూ అన్ని కంపార్ట్మెంట్లో ఆ టికెట్లు కొనుక్కున్నారు. ప్రయాణికులందరూ ట్రైన్లో ఎక్కారు. సమయానికి ఆ ట్రైన్ బయలుదేరింది. మర్నాడు ఉదయం 6 గంటలకి తిరుపతి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగింది. అందరూ దిగారు. 3,000 రూపాయల వారు, 3,000 టికెట్ కొన్నవారు, సెకండ్ క్లాస్ ప్రయాణం వారు, థర్డ్ క్లాస్ ప్రయాణం వారు, స్లీపర్ కోచ్ వారు, జనరల్ కంపార్ట్మెంట్ వారు అని 150 రూపాయల టికెట్ పెట్టినవాడు సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కితే తిరుపతి చేరాడు. 3,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నవాడు సికింద్రాబాద్లో బయలుదేరితే తిరుపతి చేరాడు. 1,500 టికెట్ కొన్నవాడు అక్కడ బయలుదేరితే ఇక్కడ చేరాడు. 500 టికెట్ కొన్నవాడు సికింద్రాబాద్లో బయలుదేరితే తిరుపతి చేరాడు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డబ్బు ఖర్చు పెట్టారు. కానీ అందరూ గమ్యస్థానం చేరారా లేదా? అందరినీ ఆ రైలు గమ్యస్థానానికి చేర్చింది కదా. అంటే ఇక్కడ ఏమిటి? ఆర్థిక స్తోమత. ఆయా స్తోమతను బట్టి ప్రయాణికులు ఆ టికెట్లు కొనుక్కున్నారు, ఆ బోగిలో ప్రయాణం చేశారు, గమ్యస్థానాన్ని చేరారు. కాబట్టి మన ఆర్థిక స్థితిని అనుసరించి మనము చేసేటువంటి జపాలు, పూజల వల్ల, భగవత్ కార్యక్రమాల వల్ల, భగవంతుని కథలు వినడం వల్ల, దేవాలయ దర్శనం వల్ల కూడా గ్రహ దోషాలు తొలగి గ్రహశాంతి కలుగుతుంది. ఇంకా ఒక మంచి ఉదాహరణ కూడా ఈ విషయంలో చెప్పాలి. మీరు అన్నట్లుగా దేవాలయం వెళ్ళామండి, అక్కడ ఏదో హోమం జరుగుతుంది, ఏం హోమమో తెలియదు, ఏం యజ్ఞమో తెలియదు, ఏదో వేద పాఠం జరుగుతుంది, దాని ఏం అర్థం కాలేదు, ఊరికే విన్నాం మేము. అక్కడ ఏదో అభిషేకం చేస్తున్నారు, లేకపోతే అర్థం చేస్తున్నారు, మాకేం తెలియదు, కూర్చున్నాము. అలా తెలియకుండా కూడా అది ఏం జరుగుతుందో దాని అర్థం తెలియకుండా అక్కడ కూర్చుంటే ఫలితం ఎలా వస్తుంది అని ఇంకో సందేహం కూడా కలుగుతుంది. సరే, ఇదే రైలు ప్రయాణం ఉదాహరణ తీసుకున్నప్పుడు రైలు 5 గంటలకు 6 గంటలకు బయలుదేరిన తర్వాత రైల్వే వారి రూల్స్ ప్రకారంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బెర్త్ మీద పడుకోవచ్చు. మరి అందరూ 9 గంటల పడుకుంటున్నారా? కొందరు సెల్ ఫోన్ చూస్తారు, కొందరు మాట్లాడుకుంటారు, కొందరు పుస్తకాలు చదువుకుంటారు, కొందరు ఎటు తిరుగుతుంటారు, కొందరు పడుకొని ఉంటారు. అలాగే మరి అందరు 6 గంటలకు లేస్తారా? కొందరు 4 గంటలకు లేస్తారు, కొందరు 5 గంటలకు లేస్తారు. అందరూ రకరకాల ప్రవృత్తులతోటి ప్రయాణం చేస్తారు. అయినా సరే ఆ రైలు ఈ ప్రయాణికులు ఏ అవస్థలో ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా, మాట్లాడినా, సెల్ ఫోన్ చూసినా, కథ చదివినా, పుస్తకం చదివినా, నిద్రపోయినా, నిద్రపోకపోయినా, ఎప్పుడు నిద్రపోయినా, ఎప్పుడు నిద్రపోకపోయినా మరి అందరినీ గమ్యస్థానం చేర్చింది. అంటే రైలు వారు ఎక్కారు అంటే రైలు ఎక్కిన తర్వాత ఏ స్థితిలో ఉన్నా సరే వారు గమ్యస్థానం చేరారు. అలా ఒకసారి దేవాలయం ప్రాంగణంలోకి లేదా ఒక యజ్ఞం జరిగేటువంటి ప్రదేశంలోకి, ఒక యాగం జరిగేటువంటి ప్రదేశంలోకి మనం ప్రవేశించిన తర్వాత అక్కడ ఉండేటువంటి అనుకూల తరంగాలు, దైవీ శక్తులు, దైవీ తరంగాలు ఏవైతే ఉంటాయో ఆ తరంగాల వల్ల మనకి ప్రభావం కలుగుతుంది. ఆ తరంగాలు మనం ప్రభావితం చేస్తాయి. అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మిక తరంగాల వల్ల అటువంటి తరంగాల్లో మనం కాసేపు ఉన్నాం కాబట్టి మనకుండే గ్రహ దోషం నివృత్తి అవుతాయి. ఆ విధంగా గ్రహ దోషం పోయి గ్రహ శాంతి కలుగుతుంది. శక్తి కలిగిన వారు, అనుకూలం కలిగిన వారు, వీలు కలిగిన వారు చేయించవచ్చు. అలా అనుకూలం లేకపోయినా, శక్తి లేకపోయినా, వీలు కాకపోయినా కనీసము ఈ శ్లోకంలో చెప్పిన ప్రకారంగా మహాత్ములకు, పెద్దవారికి, భగవంతునికి నమస్కారం చేయడం వల్ల, దేవాలయాల్లో పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చూడడం వల్ల, వేద పఠనం వినడం వల్ల,
దేవాలయ దర్శనం వల్ల గ్రహ దోషాలను పోగొట్టుకుని గ్రహ శాంతిని పొంది గ్రహ అనుకూలాన్ని పొందవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.